జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని మాట తప్పడంపై జీవన్ రెడ్డి రగిలిపోతున్నారా? అసలైన కాంగ్రెస్ కార్యకర్తల కంటే వలస వచ్చిన నేతలకి ప్రాధాన్యత ఇవ్వడానికి జీర్ణించుకోలేకపోతున్నారా? సంజయ్ ఉన్నంతకాలం తనకు అవమానాలు తప్పవని భావిస్తున్నారా? కాంగ్రెస్లో జరుగుతున్న అవమానాలపై విసుగు చెందారా? కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో జీవన్ రెడ్డి ఉన్నారా? జగిత్యాల కాంగ్రెస్ ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గీయులకు ఆశించిన టికెట్లు దక్కలేదు. దీంతో వారిని స్వతంత్రులుగా బరిలో దింపి గెలిపించుకున్నారు జీవన్ రెడ్డి. 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి వర్గానికి 16B ఫామ్ ఇస్తే అందులో 9 మంది విజయం సాధించారు. ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 34B ఫామ్ ఇస్తే 14 మంది గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి అసలైన కాంగ్రెస్ వారికి ఇవ్వాలని హైకమాండ్ ముందు జీవన్ రెడ్డి ప్రతిపాదన ఉంచారు. ఆదివారం ప్రజాభవన్లో ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో సమావేశమై ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థికి ఓట్లు వేస్తారని ప్రకటించారు. పార్టీలో మొదట్నుంచి ఉన్నవారికి చైర్మన్గా అవకాశమిస్తామని ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇవ్వడంతో జీవన్ రెడ్డి శాంతించారు. ఎమ్మెల్యే సంజయ్ మాత్రం తన వర్గానికి చైర్మన్ పీఠం దక్కేలా ప్రయత్నాలు చేశారు. సీఎం రేవంత్తో ఆదివారం సమావేశమై చైర్మన్ పీఠం కోసం పట్టుబట్టారు. సీఎం రేవంత్ సంజయ్ కుమార్ వైపే మొగ్గు చూపారు. దీంతో తన వర్గానికి చెందిన వారికి చైర్మన్ పీఠం వరించింది. వైస్ చైర్మన్ పదవి జీవన్ రెడ్డి వర్గానికి చెందిన మైనార్టీకి అవకాశం దక్కింది. జీవన్ రెడ్డిపై సంజయ్ విమర్శలు గుప్పించడంతో జగిత్యాల పాలిటిక్స్ హీటెక్కాయి. చైర్మన్ పీఠం చేజారడంతో రగిలిపోయిన జీవన్ రెడ్డి ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు. కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తకి చైర్మన్ పీఠం ఇస్తామని చెప్పి మాట తప్పడంపై రగిలిపోతున్నారు. జగిత్యాలలో సంజయ్ మాటే చెల్లుబాటు అవుతుందని, ఇక తనకు అవమానాలు తప్పవనే భావనకొచ్చారు. లేక మరో దారి చూసుకోవాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వీడితే ఎటువైపు అడుగులు వేయాలని దానిపై తన వర్గంతో చర్చిస్తున్నట్లు సమాచారం. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తనకు ఈ రకమైన అవమానాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. సంజయ్ ఉన్నంతకాలం జెండా మోసిన కార్యకర్తలకు వేధింపులు భరించడం కష్టమే అంటున్నారు. కార్యకర్తల మనోభావాలను అధినాయకత్వం గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీలో కొనసాగ ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తలు అజమాయి చెలాయిస్తే, మా హక్కులో కాజేస్తే కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి? నేను ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా? కనే కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అనే నాకు నేను ఊహించలేకపోతున్నాను. ఎందుకు మా ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తూ, మా అమ్మ ఎందుకు మా గోస పెడుతూ, ఎందుకు మా మాతో చెలగాలాట ఆడుతున్నావు? ఒక రాజకీయ పార్టీకి వెళ్ళి ఎంపికై ఆ పార్టీలో కొనసాగుతూ ఇంకో రాజకీయ పార్టీతోని మరి దాని ఏమన్నా తెలుస్తలేదా? వాళ్ళు అంతర్గత వ్యవహారాలను చిచ్చోక్యం చేసుకొని నువ్వు ఆధిపత్యం చేయించాలని చూస్తే అది ఏమన్నట్టు వాట్ ఇట్ ఈస్? జగిత్యాల పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. పార్టీలో సీనియర్గా ఉన్న జీవన్ రెడ్డిపై చర్యలు తీసుకోలేకపోతుంది పీసీసీ. ఆయనపై వేటు వేస్తే పార్టీకి నష్టమనే భావనలో నేతలు ఉన్నారు. దీంతో జీవన్ రెడ్డిని పొమ్మనలేక పొగబెడుతున్నారనే వాదన వినిపిస్తోంది. జీవన్ రెడ్డి తనంతట తానుగా పార్టీని వీడేలా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే వాదన ప్రచారంలో ఉంది. అందులో భాగంగా చైర్మన్ పీఠం పాతవారికి ఇస్తామని చెప్పి సడన్ గా సంజయ్ వర్గానికి కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఇదేనంటున్నారు. సీనియర్లు జీవన్ రెడ్డికి అండగా నిలుస్తుండగా సీఎం రేవంత్ మాత్రం సంజయ్ కుమార్ను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా సంజయ్ వర్గానికి చైర్మన్ పీఠం ఇప్పించారని తెలుస్తోంది. జగిత్యాల కాంగ్రెస్ పంచాయతీ ఏ వైపు మలుపు తిరుగుతుందో, జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి. జగిత్యాల కాంగ్రెస్ పంచాయతీ ఏ వైపు మలుపు తిరుగుతుందో, జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.